ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క అక్టోబర్ నెల పూర్తి రాశి ఫలితాలని ద్వాదశ రాశులకి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ జ్యోతిశాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ కులదైవాన్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారానికి న్యాయంగా ఉండండి. తప్పకుండా మీ రాశి ఫలితాలు అద్భుతంగా ఉంటుంది. సకల దేవతలు మీకు అనుగ్రహిస్తారు. ఇంకా కొంతమంది లేదండి, కొంచెం మానసికంగా మేము ఒత్తిడిగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి మీ యొక్క జ్యోతిష్యాన్ని తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా? దయచేసి చెప్తున్నాను, అర్ధరాత్రి కాల్ చేయడం మానేయండి. 21 వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకండి. 60 వయసు ఉన్న పెద్దవాళ్ళు దయచేసి, మీరు అందరూ 60 సంవత్సరాలు పొందినవారు కాబట్టి అసలు అడగకండి. ఇల్లీగల్ అఫైర్స్ వద్దు, ఆర్థికమైనటువంటి సమస్యలు వద్దు. విద్యార్థులు అసలు చేయకండి. ఎవరు తెలుసుకోవాలి? నాకు వివాహం కావాలి, నాకు వ్యాపారం బాగుందా, ఉద్యోగం బాగుందా, నా కుటుంబం బాగుందా, ఇలాంటి ప్రశ్నలు అడగండి. ఈ నెల అక్టోబర్ నెలలో ఎలా ఉందో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వెళ్తాం. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశులు 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, విజయదశమి శుభాకాంక్షలు, ఫస్ట్ దీపావళి శుభాకాంక్షలు మీకు. ఈ యొక్క కన్యారాశి వారికి, ప్రియమైన కన్యారాశి మిత్రులారా, కన్యారాశి వారికి ఈ మాసం మీకు కూడా మిశ్రమ ఫలితమే. కుజుడు 12వ ఇంట్లో, బుధుడు సూర్యుడు కేతులతో పాటు 1వ ఇంట్లో, శని 6వ ఇంట్లో ఈ నెల మొత్తం తిరోగమన స్థితిలో ఉంటాడు. శుక్రుడి నెల ప్రారంభంలో 2వ ఇంట్లో, రాహు 7వ ఇంట్లో. గ్రహాలన్నీ ఇలా ఉన్నాయి. కానీ అందులో కొన్ని శుభగ్రహాల వల్ల ఏమవుతుంది, ఇల్లంతా కూడా సౌభాగ్యంతో నిండి ఉంటుంది. ఉత్సాహంగా ఉంటారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అప్పుడప్పుడు మిశ్రమం, అంతే. ఇక్కడ అప్పుడప్పుడే ఉంది. ఇక్కడ 60-40గా ఉంది కాబట్టి మేలే ఎక్కువ ఉన్నాయని కూడా చెప్పచ్చు. శత్రువుల వల్ల ఇబ్బందులు తొలగుతాయి. కుటుంబ అవసరాలు తీరుతాయి. ఖర్చులు కూడా వస్తాయి. ఎంత ఇన్కమ్ ఉందో అంత ఖర్చు కూడా వస్తుంది. మనసులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఓకే, నేను సాధించగలను అనే ఒక నమ్మకం మీకు వచ్చేస్తుంది. మీలో ఇంతవరకు దాగి ఉన్న ప్రతిభను బయటపెట్టడానికి మీకు మంచి అవకాశం వస్తుంది. గెట్ రెడీ, సాధించండి. ఏదైనా అవన్నీ మీకు రాబోతున్నాయి. మంచి ప్రభుత్వ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. కేసుల్లో తొందరపాటు మానుకోండి. ఉద్యోగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి మిశ్రమం, చెడు లేదు మంచి లేదు, అలా సాఫీగా జరిగిపోతుంది. ఇంక్రిమెంట్స్, బోనస్లు వచ్చే నెల ఇది. కొత్త వ్యాపారాలు విజయవంతంగా ఉంటుందని చెప్పచ్చు. వ్యాపారాల్లో ఆకస్మిక ఆదాయం చూడండి, ఇది బాగుంది. మీరు ఎప్పుడో రావాల్సి అనుకున్న డబ్బు కూడా ఇలా సులభంగా వచ్చేస్తుంది. అయితే కొత్త బ్రాంచులు పెట్టడానికి ముందు 1-2 సార్లు ఆలోచించి అన్ని రకాలుగా మంచి చెడంతా చూసి పెట్టండి. సోదర పరంగా ఖర్చులు పెరుగుతాయి. మాసాంతంలో కుటుంబ బంధువులు మరియు స్నేహితులు ప్రత్యేక హౌస్ పార్టీ, అంటే ఒక గెట్ టుగెదర్ అంటారు చూసారా, అలా 1-to-1 కూర్చొని అందరూ కలిసికట్టుగా. దీపావళి వస్తుంది, దసరా వస్తుంది, అన్ని పండగలే కదా. 1-to-1 చేయడంలో తప్పలేదు కదా, లేదా టుగెదర్ కూడా చేయొచ్చు కదా. చాలా అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. శస్త్రచికిత్స ఏదైనా పోస్ట్పోన్ అయ్యి ఉంటే, అవకాశం ఉంటే చేసుకోండి, అది మంచిది. విద్యార్థులకి నెలంతా సవాలుగా ఉన్న అంతిమంగా విజయమే. విదేశీయ విద్య కోసం చేస్తున్న కష్టాలన్నీ కూడా తొలగి H1 వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, సిటిజన్షిప్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, ఇవన్నీ కూడాను జరిగే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకుడికి మిశ్రమం, 60% బాగుంది, 40% మిశ్రమంగా ఉంది, జాగ్రత్త. ఐటీ రంగం వారికి మాత్రం ఈ నెల చాలా బాగా ఉందని కూడా చెప్పచ్చు అండి. మీడియా రంగం వారు మీదంతా జాక్పాట్ నెల అని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి. వ్యవసాయదారులకి అద్భుతం అని కూడా చెప్పచ్చు. వివాహం కాని వారికి వివాహం, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి ఉద్యోగం కూడా అవకాశాలు ఉన్నాయి. ఈ నెల అదృష్టమైనటువంటి దినాలు ఏదంటే 3, 6, 10, 15 ఇవన్నీ కూడా కలిసి వస్తుంది. తర్వాత నంబర్ 7 అనే ఒక లక్కీ సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. చాలా బాగుంటుంది. చందన కలర్ లేదా పసుపు కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. చంద్రాష్టమం అక్టోబర్ 17 సాయంత్రం వరకు ఈ చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి, ఎప్పటి నుంచి ఉంటుందంటే 15 ఉదయం నుంచి 17 సాయంత్రం వరకు ఉంటుంది. కాబట్టి ఈ 2.5 రోజులు జాగ్రత్త. మీకు ఇంటి దేవత, కులదేవత అంటారు చూసారా, ఆ కులదేవతకి ఏమైనా ముడుపులు ఏమైనా చెల్లించడమో, లేకపోతే ఏదైనా మొక్కులు ఉంటే అవన్నీ తీర్చుకోవడమో అవన్నీ కూడా చేయండి. ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయడం మంచిది. దుర్గాదేవి అమ్మవారికి ఎలాగో శరన్నవరాత్రి కాబట్టి పూజించండి. కరుంగాళి మాల, అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో మీ వయస్సు ఎంత ఉందో, సపోజ్ మీ వయసు 30 అనుకోండి, 30 దీపాలు, 50 అనుకోండి, 50 దీపాలు,
10 అనుకోండి 10 దీపాలు, 18 అనుకోండి 18 దీపాలు నువ్వుల నూనెతో మీ దేవాలయంలో దీపం వెలిగించండి. సకల దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనపడుతున్నటువంటి మా నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు.